హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆర్యన్. ఫ్రెండ్స్, ఈరోజు మన 30 days ఛాలెంజ్లో డే 4 అనమాట. ఈరోజు వచ్చి వర్కౌట్ మనది బైసెప్స్ అనమాట. చాలా సింపుల్గా, ఈజీగా, వితౌట్ ఎనీ మిషనరీ డంబుల్స్ అండ్ బార్బల్ రాడ్స్తోనే చూపిస్తాను అనమాట. ఓన్లీ డంబుల్స్ అండ్ బార్బల్ రాడ్స్తోనే మనం బైసెప్స్ని బాగా పంప్ చేయొచ్చు అనమాట, ఈజీగా. ఇది కూడా బిగినర్స్ కోసం అనమాట. పదండి డైరెక్ట్గా వీడియోలో లేట్ చేయకుండా. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదేమొచ్చి మనది ఫస్ట్ వేరియేషన్ అనమాట, డంబుల్ కర్స్ అనమాట. ఇది మనం 3 sets చేయాలన్నమాట. ప్రతి సెట్లో మనం వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలి అనమాట. ఒక్కొక్క వెయిట్. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు స్టార్టింగ్ నేను 7.5 kilos డంబుల్స్తో చేశాను అనుకోండి, అది 12 to 15 reps చేయాలన్నమాట. అది అయిపోయాక మళ్ళీ సెకండ్ సెట్లో ఏమొచ్చి మనం వెయిట్ పెంచాలా. స్టార్టింగ్ 7.5 కొట్టాం కదా, ఇప్పుడు 10 అనమాట. ఇందులో కూడా సేమ్ 12 to 15 reps. నెక్స్ట్ థర్డ్ ఏమొచ్చి మళ్ళీ 12.5 లేదా 15, మీ వెయిట్కి తగ్గట్టు, మీ స్ట్రెంత్కి తగ్గట్టు డంబుల్ తీసుకోండి. 12 to 15 reps అనమాట. ఇది ఫస్ట్ వేరియేషన్ అనమాట. చేయబోతుంది సెకండ్ వేరియేషన్ అనమాట. ఇదేమొచ్చి బార్బల్ కర్ల్స్. ఇది కూడా సేమ్ అలాగే ఇందాక డంబుల్ సింగిల్ డంబుల్ పట్టుకున్నాం కదా, ఒకేసారి 2 డంబుల్స్ పట్టుకున్నట్టు ఉంటుంది స్ట్రెంత్. ఇది బార్బల్ రాడ్ పట్టుకొని సేమ్ అలాగే మనం ప్రతి ఒక్క సెట్కి వెయిట్ పెంచుకుంటూ పోవాలా. 12 to 15 reps కొట్టడానికి ట్రై చేయాలన్నమాట. సెకండ్ వేరియేషన్ ఇది. ఇప్పుడు వచ్చి మూడో వేరియేషన్ అనమాట, హ్యామర్ కర్ల్స్. మళ్ళీ సేమ్ డంబుల్కి వచ్చేలా, స్టార్టింగ్ మనం డంబుల్స్తో కొట్టాం కదా, డంబుల్స్కి వచ్చేసి హ్యామర్ కర్ల్స్ అనమాట. ఇది కూడా సేమ్ అలాగే, కొద్దిగా డిఫరెంట్గా పట్టుకోవాలి. నేను పట్టుకున్నాను చూడండి, మీకు తెలుస్తుంది ఐడియా. సేమ్ అలాగే అనమాట. అలా పట్టుకొని ఇది కూడా సేమ్ అలాగే 3 sets కొట్టుకుంటూ వెళ్ళాలా. ప్రతి సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎగ్జాంపుల్ 7.5, 10, 12.5 అలాగా. ఇది కూడా సేమ్ రెప్స్ ఏమొచ్చి 12 to 15 reps కొట్టాలన్నమాట. ఇది థర్డ్ వేరియేషన్. Taking off in the wind, I gotta make it. I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఇప్పుడు మనం వెళ్తుంది 4th వేరియేషన్ అనమాట. ఇది కేబుల్తో అనమాట, రోప్తో చేయాలన్నమాట. కేబుల్కి ఏమొచ్చి రోప్ పెట్టుకొని, యాక్చువల్ మనం రాడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. బార్బల్ రాడ్ ఎలా ఉంటుందో రాడ్స్ ఉంటాయి. రాడ్స్ కాకుండా ఇప్పుడు హ్యామర్ కొట్టాం కాబట్టి హ్యామర్లోనే సేమ్ రోప్ పెట్టుకొని సేమ్ అలాగే ఇది 4th వేరియేషన్ అనమాట. సేమ్ ఇది కూడా 3 sets 12 to 15 reps వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ వర్కౌట్. ఇప్పుడు మనం చేయబోతుంది 5th వేరియేషన్ అనమాట. సేమ్ బార్బల్ రాడ్ అయినా ఉండొచ్చు, లేదా కర్వ్ రాడ్ అయినా ఉండొచ్చు. దీనికి ఏమొచ్చి బెంచ్ ఉండాలన్నమాట. కొద్దిగా 75 degrees బెంచ్ ఉండాలి పొజిషన్. దాని మీద మనం సిట్టింగ్ చేసి దీన్ని ఈజెడ్ బార్బల్ కర్ల్స్ అని కూడా అంటారనమాట. ప్లేన్ రాడ్ కూడా పెట్టుకొని చేయొచ్చు, లేదా కర్వ్ రాడ్ అయినా పట్టుకొని చేయొచ్చు. ఇది కూడా సేమ్ అలాగే ఫ్రెండ్స్, 3 sets వెయిట్ పెట్టుకుంటూ వెళ్ళాలా. అలాగే ప్రతి సెట్లో కూడా రెప్స్ ఏమొచ్చి మనం 12 to 15 కొట్టడానికి ట్రై చేయాలన్నమాట. చాలా బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ పడుతుంది అనమాట మనకి బైసెప్స్ మీద. లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట, 6th వేరియేషన్. ఇది సింగిల్ డంబుల్ పట్టుకొని, ఎక్కువ హెవీ వెయిట్ తీసుకొని అవసరం లేదు. 5 kilos లేదా 7.5 kilos డంబుల్ పట్టుకొని మనం కాన్సన్ట్రేషన్ కల్ అని అంటారనమాట దీన్ని. సింగిల్ హ్యాండ్తో పట్టుకొని మనం ఇది కూడా సేమ్ అలాగే
3 సెట్స్ వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలా. అలాగే 12 to 15 reps కొట్టాలన్నమాట. కరెక్ట్గా కాన్సన్ట్రేషన్, మైండ్ మజిల్ కనెక్షన్ కరెక్ట్గా బైసెప్ మీద పడుతుంది అనమాట. లాస్ట్ ఫినిషింగ్ అనమాట. ఇది లాస్ట్లో చిన్ పుల్అప్స్ కొడుతున్నాను అనమాట. మొత్తం వర్కౌట్ అయ్యాక ఇది స్టార్టింగ్ కూడా కొట్టచ్చు. మనం వచ్చి రాగానే కొడితే చిన్ పుల్అప్స్ కొద్దిగా పంప్ అవుతుంది అన్నమాట. హ్యాండ్స్ బైసెప్స్ మీద పడుతుంది. మనం మొత్తం బాడీ వెయిట్ మొత్తం అక్కడికే పంప్ అయిపోద్ది అనమాట. ఇది నేను లాస్ట్లో పెట్టాను అనమాట. మీరు స్టార్టింగ్ కొట్టచ్చు లేదా లాస్ట్లో కొట్టచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. మీకోసం నేను ఒక్కరోజు కూడా వదలకుండా డే 1 నుంచి ఇప్పుడు డే 4 దాకా వచ్చాం. మన జర్నీ కంటిన్యూ అవుతుందన్నమాట. 30 days దాకా మన జర్నీని కంటిన్యూ చేస్తా. ప్రతి వర్కౌట్ మీకు పెడతా ఫ్రెండ్స్. అప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.